పేరుకు తగ్గట్టుగా ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యకలాపాలు సేవా తత్పరతకు తార్కాణంగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వరదల కారణంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వర్షపు నీటిలో మునిగిపోవడంతో గోడ సైతం కూలిపోయింది. రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం చెందిన ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ మానవత్వం చాటిందే. కొంతమంది స్నేహితులు ఆకాంక్ష పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా 20,000 రూపాయలను ఆశ్రమ నిర్వాహకులు దేవరపు శేఖర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చరిత హాస్పిటల్ నిర్వాహకులు ప్రేమ్చంద్, భరత్లు పాల్గొన్నారు. తమలాగానే ప్రతి ఒక్కరూ స్పందించి ఎక్కడో ఉన్నవారికి సహాయం చేయడం కాదని, మన కంటి ముందే 10 పదుల వయసు కలిగి జీవిత చర్మాంకంలో జీవనం సాగిస్తున్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ మనుగడకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిటీ న్యూస్ తో కోరారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు తన తరపున 4 లక్షల రూపాయల వితరణ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ మేము బుట్టగూడెం రోడ్ లో ఏపీ మోటార్స్ ఆపోజిట్ లో సీతామహాలక్ష్మి గారి సేవా సంస్థ ఉందండి. అక్కడికి మేము నిన్నే రావడం జరిగింది. వచ్చి మేము అంతా చూసాము. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన జేవరపు శేఖర్ గారు ఎప్పటి నుంచి అందరినీ చూసుకుంటున్నారు. అంటే అసలు నిజంగానే మనం పెట్టిన తర్వాత స్పందించడానికి అది ఎంతవరకు నిజమా కాదని వచ్చి చూసామండి. నిజంగానే ఇక్కడ వసతులు అన్ని కావాల్సినవి నిజంగానే చాలా అవసరం ఉంది. వీళ్ళకి అవసరాన్ని తెలుసుకుని మా వంతు సహాయం మేము చేసామండి. ఇట్లాగా ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి ఇంకొంచెం సాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఇది తీయడం జరుగుతుందండి. మాది యాక్చువల్గా ఆకాంక్ష ట్రస్ట్ అండి. మా ఫ్రెండ్స్ అందరిది కలిపి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఆ ట్రస్ట్ ద్వారా ఈ సీతామహాలక్ష్మి గారి సేవా సంస్థకి మా నుంచి ఏదో చిన్న సాయం ఒక 20,000 అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ అండి.